అసోంలో బీజేపీ హవా కొనసాగింది. మూడోసారి బీజేపీ అధికార పీఠం దక్కించుకుంది. 102 స్థానాల్లో గెలుపొంది సత్తా చాటింది. బీజేపీ గెలుపులో సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నీ తానే వ్యవహరించారు. ఇక బీజేపీ గెలుపుతో ఈశాన్యం సురక్షితంగా ఉంటుందన్నారు కాషాయ నేతలు. అస్సాంలో బీజేపీ మళ్లీ సత్తా చాటింది. మొత్తం 126 నియోజకవర్గాలకు జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ కూటమి సెంచరీని దాటి 102 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 21 చోట్ల, ఏఐయూడీఎఫ్ 2 చోట్ల, ఇండిపెండెంట్లు మరో చోట గెలుపొందారు. బీజేపీ విజయంలో సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించారు. తన రాజకీయ వ్యూహాలతో బీజేపీని విజయపథం వైపు నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం హిమంత బిశ్వ శర్మ సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటు ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ పార్టీకి మరింత కలిసొచ్చింది. అస్సాంలో ఆదివాసీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రయారిటీ ఇవ్వడం, ఫారెస్ట్ ల్యాండ్లో చొరబాటుదారులు ఆక్రమించుకోకుండా అడ్డుకోవడంతో హిమంత ఆదివాసీల మద్దతు సాధించారు. భారీ వర్షాల టైంలో వరద నివారణకు తీసుకున్న చర్యలు మరింత దగ్గర చేశాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అయోధ్య రామాలయ నిర్మాణం, యూసీసీ అమలు నిర్ణయాలను పలుమార్లు బహిరంగంగా ప్రచారం చేస్తూ రాష్ట్రంలో హిందూ ఓటర్లను ఏకీకృతం చేశారు. అటు బంగ్లాదేశీ మియాలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్థానికులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అసోం ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం హిమంత బిశ్వ శర్మ. రాబోయే రోజుల్లో అసోం అన్ని రంగాల్లో అభివృద్ధిలో మరింత దూసుకెళ్తుందని చెప్పారు. బెంగాల్లో బీజేపీ గెలుపుతో ఈశాన్య ప్రాంతాన్ని సురక్షితం అవుతుందన్నారు. బెంగాలీ ప్రజలు బీజేపీ పార్టీకే కాక దేశ భద్రత కోసం ఓటేశారన్నారు హిమంత శర్మ. भारत और बांग्लादेश सीमा असुरक्षित रहने का कारण हमारे डेमोग्राफी से लेकर सिक्योरिटी तक एक बहुत बड़ा चैलेंज हुए थे। आज ये जो जीत है ये जरूर बीजेपी का जीत है, लेकिन मैं मानता हूँ ये देश का विजय हुआ है। అసోంలో అరుణోదయ్ నగదు బదిలీ పథకాలు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మైలేజ్ ఇచ్చాయి. ఈ పథకం మతాలకు అతీతంగా పేద మహిళల మద్దతును కూడగట్టుకునేలా చేసింది. దీంతో పాటు స్థానిక అస్సామీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా భూమిపుత్రులకు రక్షణ నినాదంతో ప్రచారం సాగించారు. అయితే సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రజలతో నేరుగా మమేకమయ్యే తీరు ఆ రాష్ట్రంలో యువతను బాగా ఆకర్షించింది. కాంగ్రెస్ మినహా ఎన్నికల్లో బీజేపీకి ఇతర పార్టీలేవీ గట్టి పోటీ ఇవ్వలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయింది.